जगन्नाथ स्वामी नमो नमः घोर महामंगल नीराजनमस्तु नीराजनानंतर शुद्ध आशुषे आनंदकारे नीराजनमस्तु कुछ भाव रेकोल होती मंगल नीराजनमस्तु आचुनेयं बलिवया नमस्कारोमि शिवः दर्शन చేసుకో జరగాలి ఇంకొకటి వంకాయ ఒకటి అది 2 బకెట్లు ఒకటి వంకాయ సాంబార్ దాకా స్వామికి జోగిపేటలో అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగినాయి. గత 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జాతర జరుపుకున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపినాము. నా ఆధ్వర్యంలో డాగూరు శ్రీనివాస్, నా పేరు మాజీ వార్డు మెంబర్ ధనలక్ష్మి డాగూరు శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్. ఇప్పుడు దేవుని కృప మా జోగిపేట ప్రజలందరికీ కలగాలని, మా అందరికీ శుభాలు మంచి కలగాలని, శుభాలు కలగాలని, జోగిపేట ప్రజలకి అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. జోగిపేట స్వామి జగన్నాథ స్వామికి అందరికీ అన్నదానం చేసినాము. ఇప్పుడు ఈరోజు చాలా ఘనంగా లంకాదానం ఉంది. రాత్రి 11 గంటలకి అందరూ జోగిపేట ప్రజలందరూ వచ్చేసి జోగిపేట లంకాదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుతున్నాము. రేపు 12వ తారీఖు కుంకుమార్చన ఉంటుంది, జాతర ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. రేపు కూడా అన్నదానం ఉంది. అమ్మవారిది ఇది వడి బియ్యాలు ఉన్నాయి. రేపు వడి బియ్యం కార్యక్రమం ఉంటుంది, కుంకుమార్చన ఉంది. ఇంతటితో జాతర ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ జాతర చేపడదామని చెప్పి గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకొని 14 ఏళ్ళ విరామం తర్వాత కట్టడతం మొదలుపెట్టి ఇనుపరథం తయారు చేయడం జరిగింది. ఇది 2004 స్టార్ట్ అయ్యి 2021 కనీసం 21 సంవత్సరం పూర్తయింది, దిగ్విజయం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ పెద్దలు, వర్తక వ్యాపారస్తులు అందరి సహకారంతో జాతర చెప్పడం జరుగుతున్నది. ఈ జాతర ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ జరిగింది. ప్రతి రోజు దినదినాభివృద్ధి చెందుతూ గిరిప్రదక్షిణని గిరికాయ పెట్టడం. ప్రతి గిరిప్రదక్షిణకు ప్రతి రోజు పద్ధతులు రావడము, దేవుని దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఈ జాతర అన్ని రోజులు 2 నుంచి నిత్యాన్నదానం జరుగుతుంది. దాని దాతలు వచ్చి అన్నదానం కార్యం చేస్తుంది. ఈ రోజు మాత్రం డాగూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. సాయంత్రం కూడా అన్నప్రసాదాలు గుడిలో అందిస్తారు. ఈరోజు లంకాదానం వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ దేవుని దర్శించుకొని అన్నప్రసాదం తీసుకొని లంకకు ఆదరణ కోరడం కోరుతుంది. నమస్కారం.